సాధారణంగా వ్యవసాయ విద్యార్థులు పొలం బాట పట్టి వ్యవసాయం చేయటం సాధారణమే. అయితే పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు మాత్రం ఇందుకు భిన్నం. వ్యవసాయం చేస్తూనే సరికొత్త తరహా పరిశోధనలపై దృష్టి సారించారు. రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించడంపై ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు తయారు చేయడం వంటి పలు పరిశోధనల్లో భాగస్వాములు అవుతున్నారు. మరి వీరు చేస్తున్న ప్రయోగాలపై మీరు ఓ లుక్కేయండి. ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో వారసత్వం చూస్తున్నాం, ఉద్యోగాల్లోనూ వారసత్వం చూస్తున్నాం. కాని వ్యవసాయంలోనే అది కనిపించడం లేదు. అందుకు కారణం ఈ రంగం లాభసాటి కాదనే ఆలోచన నేటి యువతలో నాటుకుపోవడమే. దీని నుంచి బయటకు రావాలని చెబుతున్నారు ఈ అగ్రికల్చర్ విద్యార్థినులు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని పిలుపునిస్తున్నారు. ఈ యువతులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 80% మందికి పొలాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వ్యవసాయం చేసి నష్టపోతున్నారని, శాస్త్రీయంగా చేయకుండా పంట మార్పిడి, యాంత్రీకరణ పద్ధతులు అవలంబించడం లేదని చెబుతున్నారు ఈ విద్యార్థినులు. విత్తనాల ఎంపికలోనే లోపాలున్నాయని, పంటలు పండించినా అమ్ముకునే ఆన్లైన్ విధానం తెలియడం లేదని అంటున్నారు. ఇందులో మార్పులు చేస్తే ఐటీ కొలువుల కన్నా సాగులోనే అధిక లాభాలు ఉంటాయంటున్నారు. వ్యవసాయాన్ని వారసత్వంగా అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సుల్లో చేరామని చెబుతున్నారు ఈ విద్యార్థినులు. పెసర, మినుము, వేరుశెనగ సాగు వల్ల ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మా నాన్న పాత పద్ధతిలోనే పొలాలు అన్నీ వేసి పురుగులు పోవడానికి ఎరువులు, మందులు అన్ని రకాల వాడతారు. కొత్త పద్ధతిలో డేటా ఫార్మింగ్, ట్యాక్స్ ఇంకా కొన్ని రకాల కొత్త ఇక్కడ నేర్చుకొని మా నాన్నకి చెప్పాలనుకుంటున్నాను. గ్రామాలలో వ్యవసాయం చాలా ఇప్పుడు అసలు ఏం బాగలేదు. అందరూ మందులు అవన్నీ వేసి చేస్తున్నారు. మేము ఆర్గానిక్ గా చేయాలని, టెక్నాలజీగా మేము చేయాలని ఇక్కడికి వచ్చినాం. ఫీల్డ్ మొత్తం చేపిస్తారు. ఇక్కడ కూడా మొత్తం ఆర్గానిక్ చేపిస్తున్నారు. ఫ్యాషన్ గా పొలం తీసుకొని మేము ఆర్గానిక్ గా మాకు మేమే సొంతంగా టెక్నాలజీగా చేయాలని ఆశ. రైతులకి ఇప్పుడు వచ్చే మందులు అవన్నీ ఏం వాడకుండా ఆర్గానిక్ గా చేయాలని చెప్తాం. ఫార్మర్ ఇష్టం అని చెప్పి నేను అగ్రికల్చర్ తీసుకున్నాను. ఇంకా నా ఫ్యూచర్ లో ఇంకా అగ్రికల్చర్ బిఎస్సి చేయాలి. అంటే ఎక్కువ కెమికల్ వాడకుండా ఆర్గానిక్ కెమికల్ వాడాలని నేను ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ అవన్నీ నేర్చుకొని ఎక్కడికి వెళ్ళి మా ఊళ్ళో అన్ని చెప్పి ఫెసిలిటీస్ చేపిస్తాను. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పించాలని, ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాలి, ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ కి రావాలని చెప్పి ఈ కోర్సు తీసుకుంటాను. వ్యవసాయ కుటుంబంలో లేనివారు కూడా ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంపై మక్కువతోనే కళాశాలలో చదువుకుంటున్నామని చెబుతున్నారు ఈ విద్యార్థినులు. విద్య పూర్తయ్యాక గ్రామాల్లోకి వెళ్లి రైతులకు నూతన విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. వరి సాగుతో పాటు అంతర పంటలు కూడా పండించేలా సలహాలు ఇస్తామన్నారు. వీటన్నింటినీ రసాయన ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా సాగు చేసేలా కృషి చేస్తామన్నారు. మా డాడీ ఫార్మర్ కాదు, కానీ నాకు అగ్రికల్చర్ చేయాలన్న ఇంట్రెస్ట్ తో నేను ఇక్కడికి వచ్చాను. అంటే నార్మల్ ఫార్మర్స్ పాత పద్ధతులు యూజ్ చేస్తున్నారు. మనం టెక్నాలజీస్ అవన్నీ యూజ్ చేసి వాళ్ళకి ఇంకా ఈజీ చేయాలని చదువుకుంటున్నాం. నేను బిఎస్సి చేసి మళ్ళీ పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫీల్డ్ వర్క్ మొత్తం చేపిస్తున్నారు కాబట్టి మనకి ఐడియా ఉంటది. చదువుతుంటే అన్ని గుర్తొచ్చి మా గ్రామాల్లోకి వెళ్ళి రైతులకి అందరికి ఈజీ అయ్యే వేలో అవగాహన కల్పిస్తుంది. మా డాడీ ఫార్మర్ కాదు, కానీ నేను ఇది అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ తో వచ్చాను చదువుకోవడానికి. ఇక్కడ ఈ ఫీల్డ్ వర్క్ ఇవన్నీ చదివిస్తున్నారు. దీని తర్వాత బిఎస్సి, పిహెచ్డి చేయాలి. ఫార్మర్స్ అందరికి హెల్ప్ అయ్యేలాగా చేయాలి. ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. గ్రామాలు బాగుండాలంటే వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలని నేటి తరం కోరుకుంటోంది. అందుకోసం యువత పెద్ద ఎత్తున సాగులోకి రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కోర్సుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాదు ఇందులో కూడా స్వయం ఉపాధి పొందవచ్చని వివరించారు. వ్యవసాయ రంగంలో లాభాల ద్వారా ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు అగ్రికల్చర్ స్టూడెంట్స్.
ప్రస్తుతం రైతులు సేంద్రియ విధానాలను అనుసరించడం లేదు, ఎక్కువగా రసాయన ఎరువులనే వాడుతున్నారు. దీనికి స్వస్తి చెప్పేందుకే విద్యార్థులకు అగ్రికల్చర్ కోర్సులపై తర్ఫీదు ఇస్తున్నామని చెబుతున్నారు అధ్యాపకులు. కలుపులు తీయడం, సహజ ఎరువులతో పిచికారీ చేయడం వంటి అంశాలపై నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పుడున్న ఫార్మర్స్ పాత పద్ధతులనే వాడుతున్నారు. దాంతోపాటు టెక్నాలజీ వాళ్ళలో ఇంప్రూవ్ అవ్వట్లేదు. అందుకని ఈ అగ్రికల్చర్ ఫీల్డ్కి వస్తే వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఇక్కడ నేర్చుకొని ఇంకా హయ్యర్ టెక్నాలజీస్తోన మంచి మేనేజ్మెంట్తోన పొలాల్ని చూసుకుంటూ కూడా బిజినెస్ చేసుకుంటూ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మేము అమ్మాయిలకి మెయిన్ బెస్ట్గా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. 10th ఆగిపోకున్నట్ల ఇంకా డిప్లొమా జాయిన్ అయ్యి మంచి ప్రొఫెషనల్ కోర్స్ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మెయిన్గా పొదలకూరు క్యాంపస్ అనేది ఒక బెస్ట్ అని చెప్పచ్చు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పీహెచ్డీ పూర్తి చేసి శాస్త్రవేత్తలు కావడమే తమ లక్ష్యమంటున్నారు ఈ విద్యార్థినులు. వ్యవసాయ రంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన విధానాలలో అధిక దిగుబడులు సాధించాలని చెప్పి కూడా ఇక్కడ ఈ వ్యవసాయ విద్యార్థినులు అందరూ కూడా వచ్చారు. చాలా మంది మహిళలు ఎక్కువగా ఈ రంగంలోకి వస్తున్నారని, గ్రామాలలో కూడా బాగుపడాలంటే యువత వచ్చి ఈ వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్చుకొని గ్రామాలలో మళ్ళీ నూతన పద్ధతులలో వీటిని అనేక డ్రోన్లు విధానాలు కానీ అనేక రకాల పద్ధతులు కూడా వచ్చిన యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు సాధించాలని కూడా ఇక్కడ విద్యార్థినులు చెప్తున్నారు. పొదలకూరు పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.